బేతాళుడు మళ్ళీ ఎగిరి చెట్టు మీదకి వెళ్ళినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసుని ఆగస్టు 2025లో తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. యాక్చువల్గా అంతటితోటి ఆ కేసు క్లోజ్ అయిపోయింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్ కంపెనీ కర్తగా ఉన్నటువంటి రామోజీరావు గారు మరణించినందువల్ల ఈ కేసును కొనసాగించడం నిరర్థకం అని చెప్పి హైకోర్టు నిర్ణయించింది అప్పట్లో. అది కాకుండా మార్గదర్శిలో డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా కంపెనీ బాకీ ఉందా అని చెప్పి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా కూడా ఎవరూ రాలేదు, ఎవరూ మాకు బాకీ ఉందని చెప్పలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కేసుని కొట్టివేస్తున్నాము అని తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఉండవల్లి గారు మళ్ళీ ఈ కేసులో సుప్రీంకి అప్పీల్కి వెళ్ళారు. మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది కాబట్టి కేసుని మూసేయడానికి వీల్లేదు అనేది ఉండవల్లి గారి వాదన. సో దీని మీద వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆర్బీఐకి, ఏపీ తెలంగాణ గవర్నమెంట్స్కి, అలాగే మార్గదర్శి ఫైనాన్షియల్స్కి, చెరుకూరి కిరణ్ గారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సో అందరికీ చెల్లించారా లేదా డిపాజిటర్లకి అనే దాని మీద పూర్తి వివరాలతోటి ఒక ఎఫిడవిట్ కూడా దాఖలు చేయాలి అని చెప్పి ఆదేశించింది. సో తదుపరి విచారణని జూలై 15కు వాయిదా వేసింది అని చెప్పి సాక్షి పత్రికలో వచ్చిన వార్త. గమ్మత్తు ఏమిటంటే ఈ కేసులో ఇప్పటికి ఎన్నోసార్లు మార్గదర్శి మేనేజ్మెంట్ కోర్టులకు వివరాలు ఇచ్చినాయి. ఎంతమంది డిపాజిటర్లు, ఎవరు, ఎంత డిపాజిట్ చేశారు, వాళ్ళకి చివరి పైసాతో సహా ఏ విధంగా చెల్లించారు, అన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే కదా. అవన్నీ కూడా గతంలో చాలాసార్లు కోర్టులకు ఇచ్చారు. ఆ తర్వాత హైకోర్టు వాళ్ళు పేపర్లో వేసి మీకెవరికన్నా బాకీ ఉంటే చెప్పండి మార్గదర్శి, రండి మా దగ్గరికి అని చెప్పి మార్గదర్శి ఖర్చుతోనే యాడ్లు కూడా వేశారు పేపర్లో ఈ మధ్యకాలంలో. కానీ ఒక్క డిపాజిటర్ కూడా మాకు డబ్బులు రావాలి అని చెప్పి చెప్పలా. కానీ ఏదో కోర్టుకి ఏదో ఒక అప్పీల పేరుతోటి ఉండవల్లి గారు వెళ్ళడం, కేసు వేయడం, ఆ కోర్టు వారేమో మళ్ళీ రెడ్డొచ్చే మొదలాడు అన్నట్టుగా అందరికీ చెల్లించారా డబ్బులు, ఆ వివరాలు ఇవ్వండి, అన్ని డాక్యుమెంట్లు మా ముందు పెట్టండి అని చెప్పి అనడం, ఇదొక లీగల్ తమాషాగా మారింది. ఉండవల్లి గారికి అయితే ఇది పొలిటికల్ తమాషా అనుకోండి. ఈయన కేసు వేసినప్పుడల్లా, లేక అప్పీలు వేసినప్పుడల్లా, మళ్ళీ కేసుని ఓపెన్ చేసినప్పుడల్లా సాక్షి వాళ్ళకి పండగ. వాళ్ళు కాలాలు వార్తలు, కథనాలు రాస్తారు. 1000 కోట్లు కొల్లగొట్టిన రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ రాసుకున్నారు. ఇది ఈ ఉండవల్లి అప్పీల్ గురించి వార్త వేస్తూ ఒక్కరికి ₹1 ఎగ్గొట్టని మార్గదర్శి మీద ఏళ్ల తరబడి కేసులు వేయడానికి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఎవరు సాయం చేస్తున్నారో తెలియదు మనకి తెర వెనక. స్పానిష్ క్లాసిక్ డాన్ క్విహోటే అనే నవల్లో ఆ హీరో, ఆ డాన్ క్విహోటే లేదా డాన్ క్విగ్జోట్ అని కూడా అంటుంటారు, అతను తనని తాను వీరుడిగా సూర్యుడిగా ప్రూవ్ చేసుకోవడానికి విండ్ మిల్స్ని, అంటే గాలి మరలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, వాటిని శత్రువుగా భావించి కత్తి దూస్తూ ఉంటాడు. అదేమో పెద్ద జెయింట్ ఉంటుంది వీలు, గాలిమర, ఇతనేమో ఇంత ఉంటాడు, కానీ అదేమంటే కత్తి దూస్తాడు. ఉండవల్లి గారు కూడా సెర్వాంటిస్ నవల్లో హీరోలాగా, డాన్ క్విహోటే లాగా గాలిమరల మీద కత్తి దూస్తున్నట్టుగా మార్గదర్శి మీద ఏమీ లేని చోట కత్తి దూస్తూ ఉంటాడు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని పట్టపగలే దోచుకున్నటువంటి రాజకీయ నాయకులను వదిలిపెట్టి ఏమీ లేని చోట ఎంతో కసిగా, ఏదో దాయాదుల పోరులాగా రామోజీరావు గారి మీద చనిపోయిన తర్వాత కూడా ఉండవల్లి గారు కత్తులు దూస్తుంటాడు.